గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎఫ్ఎల్ఎన్ బేస్లైన్ టెస్ట్ అనేది మన స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ప్రైమరీ క్లాసెస్ అయిన 1 to 5 క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఈ అసెస్మెంట్ అనేది చేయబడుతుంది. సో దీనికోసం ఇప్పటికే ఏ క్లస్టర్లో ఎవరి అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి మ్యాప్ చేయడం అనేది అండ్ ఆ డేటా మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవ్రీ క్లస్టర్కి ఒక సిఆర్పిని, ఒక డైట్ స్టూడెంట్ని ఆర్ వీరు లేని దగ్గర ఒక క్లస్టర్ టీచర్ని మ్యాప్ చేయడం జరిగింది. అండ్ వీరు కాకుండా బఫర్గా కూడా కొంతమంది ఎన్యూమరేటర్స్ని మ్యాప్ చేశాం. కాబట్టి అవసరమైన దగ్గర ఈ ఎన్యూమరేటర్స్ని సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఈ అసెస్మెంట్ ఎలా కండక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ మ్యాప్ చేయబడిన వారు మీ మొబైల్లోని లీప్ యాప్లో మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పటికే సిఆర్పీస్ అండ్ సిఆర్టీస్ అందరికీ లీప్ యాప్ మీద అవగాహన ఉంది అండ్ వాళ్ళు అటెండెన్స్ వేస్తున్నారు. అండ్ రీసెంట్గా డైట్ స్టూడెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యి అటెండెన్స్ని మార్క్ చేస్తున్నారు. సో డైట్ స్టూడెంట్స్ ఏమి ఇబ్బంది పడనవసరం లేదు. ఈజీ స్టెప్స్లో అసెస్మెంట్ ఎలా కండక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మొదటగా స్టూడెంట్ బకెట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్షన్స్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత జిఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ సిగ్నల్ స్ట్రెంగ్త్ అండ్ మొబైల్లో డేటా అనేది అవైలబుల్గా ఉండాలి అని. సో ఇలా స్టార్ట్ న్యూ అసెస్మెంట్ అని వస్తుంది. సో మొదటగా మీకు మ్యాప్ చేయబడిన స్కూల్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తాయి. అండ్ వాటిలో ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ క్లాస్లో ఏ స్టూడెంట్కి మ్యాప్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తున్నారో కూడా చూడండి. సో క్లాస్ 3A తీసుకుందాం. ఏ స్టూడెంట్కో చూడండి. సో చిట్టిపోతుల లోకేష్ అనే స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దెన్ ప్రొసీడ్ టు అసెస్మెంట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. అండ్ ఇలా కొన్ని స్పీచ్లో ఉంటాయి, కొన్ని ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ వర్డ్స్లో ఉంటాయి, కొన్ని రీడింగ్ సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ రైటింగ్ అసెస్మెంట్ వచ్చేసరికి పేపర్ మీద రాయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఇక్కడున్న ఇమేజ్ని పిల్లవాడు గుర్తించాడా లేదా అనేది ఆ స్టూడెంట్ ఆన్సర్ చెప్పగానే కరెక్ట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇది క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.